హాయ్ ఫ్రెండ్స్, సరస్వతి నది దగ్గర ఉన్నామండి. మిత్రులారా, నేను మీ మిత్రాన్ని. ఇప్పుడు మనం బద్రీనాథ్ వెళ్తున్నామండి. ఇది కూడా వచ్చేటప్పటికి ఉత్తరాఖండ్లోనే ఉందన్నమాట. ఇక్కడ పూజించే దేవుడు శ్రీ విష్ణువు అండి. సో ఇప్పుడు మనం ఇంకా గౌరీకుండ నుంచి బయటకు వెళ్తున్నామండి బద్రీనాథ్ వెళ్ళటానికి. మధ్యలో ఏమైనా ఉంటే చూసుకుంటూ వెళ్దాం మనం. ట్యాక్సీ స్టాండ్ ఫేర్ అండి. ఇంతే మళ్ళీ షేర్డ్ ట్యాక్సీలో సీతాపూర్ దాకా వెళ్ళాలండి మనం. ఇది వచ్చేటప్పటికి సీతాపూర్ ట్యాక్సీ స్టాండ్ అండి. ఇక్కడ నుంచి మనం బద్రీనాథ్కి కానీ లేకపోతే హరిద్వార్కి కానీ డైరెక్ట్ ట్యాక్సీలు ఉంటాయి. అలాగే షేర్డ్ ట్యాక్సీలు కూడా ఉంటాయండి. అలాగే బయట ఊర్ల నుంచి వచ్చిన వెహికల్స్ కూడా ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చండి. ఇది వచ్చేటప్పటికి సోన్ ప్రయాగ్ బస్ స్టాండ్ అండి. ఇక్కడ నుంచి కూడా బద్రీనాథ్కి అలాగే హరిద్వార్కి ఉంటాయి ఈ బస్సులు. కాకపోతే బాగా టైం పట్టిద్దండి. ఈ ఊరి పేరు వచ్చేటప్పటికి గుప్తకాశి అండి. అంటే శివుడు పాండవులకు కనిపించకుండా ఇక్కడ దాక్కున్నాడు అని చెప్తుంటారు. దారిలో ఇలా అలకనంద నది ముందల ఒక చోట భోజనానికని ఆగామండి. అలా తాజా నీరు అలకనంద నది నుంచి వస్తుందండి. ఉత్తరాఖండ్లో డీజిల్ ప్రైస్ అండి. ఓం నమో నారాయణాయ. బద్రీనాథ్కి ఒక 22 కిలోమీటర్ల ముందల పాస్ చెక్ చేశారండి. అంటే ఈ పాస్ ఉందా లేదా అని. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి నేనున్న హోటల్ అండి. ఇక్కడ దిగిన వెంటనే మాట్లాడుకున్నాను. చాలా రీజనబుల్ గా వచ్చిందండి. 2,000 రూపాయలకే ఇచ్చారు రూము. ఇద్దరం ఉన్నాం కాబట్టి మేము. ఇక్కడ ఈ ఊర్లో వచ్చేటప్పటికి చాలా మంచి మంచి హోటల్స్ అన్నీ ఉన్నాయండి కంఫర్టబుల్ గా. అలాగే రూమ్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయండి. పొద్దున్నే 5 అండి. రూమ్ లో టెంపరేచర్ ఏమో 10 ఉంది, బయట ఏమో -5 ఉందండి. పదండి ఇంకా బద్రీనాథ్ గుడికి బయలుదేరుతాం. గుడి సుమారుగా ఒక 1/2 కిలోమీటర్ పైనే ఉంటదండి. నడవలేని వాళ్ళ కోసం ఇలా బాస్కెట్స్ ఉన్నాయండి. అదిగోండి బద్రీనాథుడి గుడి కనిపిస్తుంది కదా. ఇక్కడ గుడి అది ఈ ఊరు మొత్తం కేవలం 6 నెలలే ఉంటదండి. మిగతా 6 నెలలు మూసేసి ఉంటది. అంటే మంచు వల్ల మొత్తం మూసేసి ఉంటదన్నమాట. కానీ లోపల అఖండ జ్యోతి మాత్రం ప్రతిరోజు వెలుగుతూనే ఉంటదండి. అంటే గుడి మూసేసిన 6 నెలలు కూడా వెలుగుతూనే ఉంటదన్నమాట. అఖండ జ్యోతిలో వాడే నూనె మాత్రం నువ్వుల నూనె అండి. ఆ నువ్వులు వచ్చేటప్పటికి ఇక్కడ రాజపుటీయం పీకులు వాళ్ళ చేతితోటి నూరిన తర్వాత వచ్చే నూనె వాడతారన్నమాట ఇక్కడ. ఇక్కడ బద్రీనాథ్లో వేడి నీళ్ళు ఎప్పుడూ వస్తాయండి. నిరంతరంగా నేచురల్ వాటర్ అన్నమాట. ఇవి నేచురల్గా వచ్చే వేడి నీళ్ళు. అబ్బో చాలా వేడిగా ఉన్నాయండి. ఇక్కడ మాత్రం మగవాళ్ళకి ఆడవాళ్ళకి సపరేట్గా ఉందండి. ఇక్కడ శివుడికి అభిషేకం చేయాలంటే అట్లా పెట్టారండి.
గుడికి ఎదురుగున్న ఈ పర్వతం వచ్చేటప్పటికి నరపర్వతం అండి. అంటే ఇక్కడ వాళ్ళ నమ్మకం ప్రకారం ఆ నరపర్వతను గుడి కలిసిందంటే కలియుగం అంతమైద్దండి. నాకు దర్శనం సుమారుగా ఒక 2 గంటల్లో అయిపోయిందండి. అలాగే లోపల బియ్యంలో చేసిన కీర్ ఇచ్చారండి. పాయసం కట్టెల పొయ్యితోటి చేశారనమాట. టేస్ట్ మాత్రం భలే బావుందండి. అది ప్రసాదం అండోయ్! ఇలా గుడి దగ్గరలో కుంకుమ పువ్వు, బాదం పప్పు, కిస్మిస్ ఏసి చేస్తున్నారండి పాలులాగా. ఈ పెట్రోల్ బంక్ పక్కనున్న ఈ ప్లేస్ వచ్చేటప్పటికి బద్రీనాథ్ బస్ స్టాండ్ అండి. హరిద్వార్‌కి గాని, వేరే ఊర్లకు గాని ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్సులు అలాగే షేర్డ్ టాక్సీలు ఉంటాయండి. రూ. 500 అప్ అండ్ డౌన్ మాట్లాడుకొని మనా విలేజ్‌కెళ్తున్నానండి. ఈ మనా విలేజ్ విశేషం ఏంటంటే అండి, ఇండియా ఫస్ట్ విలేజ్ అండి. ఇక్కడ టీ తాగుతున్నాను నేను ఫస్ట్ విలేజ్ ముందల. అలాగే లోపల ఒక చోట పకోడాలా తీసుకున్నాననమాట. తిన్నది చాలు గాని పదండి ఎళ్లి ఈ ఊర్లో విశేషాలు చూద్దాం ఇంకా. ఈ ఊరి గోడల మీద పెయింటింగ్స్ అయి చాలా బాగున్నాయండి. అలాగే ఈ ఊర్లో ఉండాలనుకుంటే హోమ్ స్టేస్ అయి కూడా చాలా ఉన్నాయన్నమాట. అదిగోండి అలా కనిపించే ప్రవాహం వచ్చేటప్పటికి సరస్వతీదేవి నదండి. అలాగే కనిపించే గుడి వచ్చేటప్పటికి సరస్వతీదేవి గుడి అండి. ఇంతవరకు ఎప్పుడు నేను సరస్వతి నది గురించి వింటమే కానీ మొదటిసారి చూశానండి. చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు. ఈ ఊర్లో వచ్చేటప్పటికి సరస్వతి నది అలకనంద నదిలో కలిసిద్దండి. అట్లా నీరు అది అమ్ముతున్నారండి ఇక్కడ నదిది. అటుపక్క వచ్చేటప్పటికి ద్రౌపదీదేవి గుడి ఉందన్నారండి. కానీ ఏమీ లేదండి అక్కడ. ఆ గుడిలో ఒక ద్రౌపదీదేవి ఫోటో పెట్టారు. అలాగే ఆ గుడి కూడా మూసేసి ఉందన్నమాట. ఈ ఊర్లో షాపుల్లో అలా వాళ్ళే చేతితోటి అల్లిన స్వెటర్స్ అలాగే తలకు పెట్టుకునేవి అన్నీ ఉంటాయండి. వేదవ్యాసుల వారు మన 18 పురాణాలని అలాగే మహాభారతాన్ని ఇక్కడే రాశారని చెప్తుంటారండి. అలా కనిపిస్తుంది వచ్చేటప్పటికి వేదవ్యాసుని గుహ అండి. అది వచ్చేటప్పటికి సుమారుగా 5300 సంవత్సరాలు పైబడిందని యునెస్కో వాళ్ళు సర్టిఫై చేశారండి. ఇంకా హరిద్వార్ వెళ్ళటానికి బస్సు అయితే బాగా టైం పట్టిద్దని చెప్పి షేర్ టాక్సీ తీసుకున్నామండి. అది వచ్చేటప్పటికి మనిషికి సుమారుగా రూ. 1200 తీసుకున్నారండి. రుద్రప్రయాగ్ నుంచి శ్రీనగర్ మధ్యలో ఇది వచ్చేటప్పటికి దారీదేవి గుడి అండి. అంటే కాళికా అమ్మవారి గుడి అన్నమాట. ఈ గుడి వచ్చేటప్పటికి అలకనంద నది మధ్యలో ఉంటదండి. చూడటానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఈ గుడి. కాకపోతే నాకు దర్శనం చేసుకునేంత టైం దొరకలేదండి. ఈ లోపల వచ్చేటప్పటికి అమ్మవారు కాళికాదేవి రూపంలో ఉంటారండి. నాకు వచ్చేటప్పటికి హరిద్వార్ నుంచి హరిద్వార్కి మొత్తం 5 రోజులు పట్టిందండి. అంటే మొదటి రోజు ఉదయం 6కి బస్సు ఎక్కాను అనుకోండి.
ఆ లెక్కలో చూసుకుంటే తర్వాత 5వ రోజు సాయంత్రం 9:30, 10 మళ్ళీ హరిద్వార్‌లో దిగాను. నా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.